వారికి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతను అప్పచెప్పి రేపు పొద్దున ఈ యొక్క డెవలప్మెంట్ లోపల అందరం కూడా భాగస్వామ్యం కావాలని మేము ఒక నిర్ణయించుకున్నాం. దాని ప్రకారంగానే మరి ముందుకు వెళ్ళేందుకు మేమందరం కూడా పక్కసారి అందరూ కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా ప్రెస్ మిత్రులందరూ కూడా ముఖ్యంగా గద్వేల్ మున్సిపల్ పరిధి లోపల పద్మశాలి యొక్క ఎన్నిక కాబట్ట అధ్యక్షులు దేవులపల్లి రాజారాం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏకగ్రీయంగా కావడానికి సహకరించిన ఎన్నికల కమిటీ సభ్యులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దళవకుల రాజు గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారికి, దేవదాస్ అన్న గారికి, రామచంద్రం సార్ గారికి, వెంకటేష్ సార్ గారికి, చిన్నాం సార్ గారికి, సార్ గారికి, శ్రీలక్ష్మణ్ గారికి మరియు ఏకగ్రీయం కావడానికి మా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీయం కావడానికి సహకరించిన మా కార్యవర్గ సభ్యులందరికీ గజ్వేల్ మిడ్నాపూర్ మున్సిపల్ పరిధిలో వాస్తవంగా ఎన్నికలు వద్దు, అందరూ ఐకమత్యం ఉందాం. ఒక మారు గాడిపల్లి శ్రీనివాస్ చేసిండు, ఒక మారు నువ్వు చేసినాం. మధ్య మార్గంగా మనందరూ ఏకగ్రీవంగా దేవులపల్లి రాజారాం గారు మార్కండే దేవాలయ అధ్యక్షునిగా 10-12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతను నేను ముందుకు వచ్చిన డెవలప్మెంట్ చేస్తా అని ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అందరి ఆమోదంతో అతన్ని అధ్యక్షునిగా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి మన పద్మశాలి సంఘం తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ఇట్టి ఎలక్షన్ ఏకగ్రీయం కావడానికి పూర్తి సహాయ సహకారాలు వారం రోజుల పాటు ఎన్నికల కమిటీ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు ముగిస్తున్నాం. నూతనంగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఒకటే కోరిక, ఎందుకంటే మేము గజ్వేల్లో 82లో ఇంచుమించుగా ఒక పద్మశాలి యువజన సంఘం అని పెట్టి కుండ లక్ష్మణ్ బాబూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి సైకిల్ మోటార్ ర్యాలీ చేసిన సంఘటన కూడా మాకు ఇంకా ఉంది. ఎందుకంటే పద్మశాలీల ఐక్యత గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఒకటే నా కోరిక, పద్మశాలీలు అందరం కూడా, ఎందుకంటే గజ్వేల్ అంటేనే పద్మశాలి. ఇక్కడ వేరే కులాస్తులు అందరూ కూడా చాలా తక్కువ మంది ఉండే. ఇక్కడ పద్మశాలిలే గత పూర్వం 20 సంవత్సరాలుగా ఒక సర్పంచ్గా ఉండే. ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ మన తలకొక్కుల ఎల్ఏ గారే ఉండే. దాని తర్వాత మళ్ళా చైర్మన్గా నాకు అవకాశం దక్కడం మీరందరి సహకారంతో మొట్టమొదటి చైర్మన్గా కూడా పద్మశాలి నుంచి నేను ఎన్నుకోవడం, నిజంగా పద్మశాలీల అందరి సహకారంతో ఇక్కడ మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. అలాగే రాబో కాలంలో కూడా ఇది మనం పద్మశాలీలకు ఒక పక్షాలే ఉంది, ఇక్కడ మార్కండే టెంపుల్ ఉంది. రెండింటిని కూడా డెవలప్ చేసుకునేందుకు మనం ఐకమత్యం ఉంటేనే ఇవన్నీ సాధ్యమైతే అని చెప్పి గత వారం రోజులుగా అందరినీ ప్రాధాన్యపడుతూ అందరి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికలు జరుపుకుంటే ఒక గ్రూపులుగా ఏర్పడి మనస్పర్ధలు వస్తాయని చెప్పి గత ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి దుర్గప్రసాదే కానీ, సీనే కానీ, మిగతా సభ్యులందరూ కూడా దీనికి సహకారం చేశారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా మనము ఈ మనుషులలో విభేదాలు మర్చి కులం గురించి మనం అందరము ఐకమత్యంగా పనిచేసి మనం గజ్వేల్లో అన్ని కులాలకు మనం ప్రత్యేకంగా చాటుకొని ఏమన్నా మనసులో ఉన్నా కానీ ఈ సంఘం బయటనే పెట్టి మనం ఈ యొక్క సంఘం డెవలప్మెంట్ గురించి మన అందరం ఒకే మాటగా ఎవరికో ఈగోయిజాలు అన్నీ పక్కన పెడదాం. మనతోటి అయిన కాడికి డబ్బులు కాదు, మనం ఒక మాట మీద ఉంటే గవర్నమెంట్ కూడా అన్ని సహాయ సహకారాలు అంతే ఎవరి ప్రయత్నాల ద్వారా వాళ్ళ యొక్క సంఘాన్ని డెవలప్మెంట్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పద్మశాలి సంఘాలను ఏర్పరచుకున్నారు రాష్ట్రమంతా కూడా. దానిలో భాగంగానే ఈ గజ్వేల్లో కూడా పద్మశాలి సంఘాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ పద్మశాలి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మశాలీల యొక్క ఐక్యతను కాపాడుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఆ ఐక్యతతో పాటు సాంఘికంగా, రాజకీయంగా, సాంఘికంగా మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా మేము పొందాలనేదే మా యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ అందరి అభ్యర్థులు, తర్వాత సంఘ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి యొక్క కోరిక మేరకు ఏకగ్రీవంగా ఈ యొక్క
కమిటీని ఇవాళ ఎన్నుకోవడం అనేది జరిగింది. దానికి ప్రత్యేకంగా సహకారాలు అందజేసినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులే కానీ లేదా సంఘ సభ్యులందరూ కూడా మా యొక్క ఎలక్షన్ కమిటీ తరఫున కృతజ్ఞతాభినందనాలు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. వారందరి సహకారంతో పెద్దలందరి సూచనలతో దీన్ని మేము ఏకగ్రీవంగా చేసుకొని ఇక ముందు కూడా పద్మశాలీల యొక్క ఐక్యతను మేము చాటి చేసుకున్నాము. మా దాంట్లోపల ఎలాంటి గ్రూపులే కానీ లేదు, ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా అద్భుతంగా ఈ యొక్క సంఘాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మిత్రులందరూ కూడా ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా నమస్కారం. దాంట్లో ఈ యొక్క యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పెద్దలు మిస్టర్ అధ్యక్షులు శ్రీ డి రాజారాం గారు, అలాగే కార్యనిర్వాహక సభ్యులు గాడిపల్లి శ్రీనివాస్ గారు, తలకొక్కుల దుర్గాప్రసాద్ గారు, స్వర్గం రాజేశం గారు, వాళ్ళ ఎలక్ట్ అయినటువంటి కార్యవర్గ సభ్యులుగా ఎలక్ట్ అయినటువంటి గాడిపల్లి విజయ్ కుమార్ గారు, తలకొక్కుల ప్రేమ్ కుమార్ గారు, యునానిమస్ నన్ను మీరు ఎలక్షన్ కమిటీ కానీ మన పద్మశాలీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను మీ అందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది గజ్వేల్ చరిత్రాత్మకం ఏమి కాలేదు కానీ చరిత్రాత్మకమైనది. మరియు ఎప్పుడు ఎలక్షన్స్ అయితే అని చాలామంది అది చేశారు. కానీ వీళ్ళు ఎలక్షన్ కమిటీ వాళ్ళ ఉత్సాహం వాళ్ళ ప్రోద్బలంతో మరియు కమిటీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అలాగే ఈ ఎన్నుకున్నందుకు నాకు నా తలపై ఎన్నో బాధ్యతలు పెట్టిరు. నేను కిచెన్ షెడ్ వేయాలని, అలాగే నేను లాట్రిన్ కానీ లేకుంటే కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి కంప్లీట్ చేయాలని చెప్పారు. ఆ కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కరూ మన కమిటీ సభ్యులందరూ కానీ పద్మశాలీలందరూ నాకు వారు అందరూ సహాయపడాలి. వారి సహాయ సహకారాలతోటే నేను ఏమైనా చేయగలుగుతా, కానీ నేను ఒక్కరిని మాత్రం ఏం చేయలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సహాయపడాలి. ఇప్పటిదాకా చేసిన మన ఇద్దరు అధ్యక్షులు వారు ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు అయితే ఆ అభివృద్ధి ఇంకా మిగిలింది. నేను నాకు ఇచ్చిన ఏడాది లోపల నేను కంప్లీట్ చేద్దామని నా ఉద్దేశము. వాళ్ళు కూడా నాకు సహకరించాలని నేను కోరుతున్నాను. మరియు నేను దీనికే కాదు, నేను ఇంతకు 12 ఏళ్ళ నుంచి నేను మార్కండేయ అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాను. నేను ఆ అభివృద్ధి గురించి దాని గురించి పాటుపడ్డట్టే నేను మన సంఘానికి కూడా నేను అభివృద్ధి చేసేందుకు నేను అన్ని వేళలా అందరి సహకారంతో నేను చేసేందుకు నేను రెడీగా ఉన్నా. దయచేసి నాకు అందరూ సహకారం చేయాలని మరి ఒకసారి నేను కమిటీ సభ్యులకు అందరికీ కోరుతున్నాను. పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలీల ఐక్యత. కొనసాగిద్దాం. బాబుజీ గారి ఆశయాలు. దండ బయటేయండి.
కొంచెం దగ్గర సార్ దండ బయట వేయండి. కొంచెం దగ్గర జై పద్మశాలి పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ. జై పద్మశాలి జై మార్కండేయ.